ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 28 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగు నుండు బాహువులు నీ క్రింద నుండును. వ్యాఖ్యాన అంశం నిత్యముగా నుండు బాహువులు, 2వ భాగం. వ్యాఖ్యానాంశం నిత్యముగా నుండు బాహువులు, 2వ భాగం. వ్యాఖ్యానం: నిత్య బాహువుల్లో దేవుని నిత్యశక్తి, శాశ్వత కాలం ఉండే ప్రేమలు ఉన్నాయి. ఇట్టి శక్తి ప్రేమలతోనే దేవుడు తన ప్రజలైన మన భారాలను భరిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ఓదారుస్తూ ఆ బాహువులతో మనలను తన హృదయానికి హత్తుకుంటున్నాడు. ఆ నిత్య బాహువుల్లో దేవుని ప్రజలకు ఎలాంటి భద్రత ఉన్నదో చూడండి. ఇక ప్రధాన యాజకుని పరిచర్యగా క్రీస్తు మనలను అట్టి శాశ్వతమైన శక్తితోనూ శాశ్వతమైన ప్రేమతోనూ దేవుని ఎదుట భరిస్తూ ఉన్నాడు. ఈ రెండు వాస్తవాలు మనకెంతో ఓదార్పుని, చక్కని పాఠాలని ఇస్తున్నాయి. ఏ విధానం ద్వారా ఈ రెండు విషయాలు మనల్ని భద్రపరచి బలపరుస్తాయో క్లుప్తంగా చూద్దాం. దేవుని యొక్క నిత్య బాహువులు. నిత్యుడైన దేవుడు నీకు నివాస స్థలము అని చెప్పబడిన తర్వాత ఆయన యొక్క నిత్య బాహువులు అన్న మాటలు పేర్కొనబడ్డాయి. ఇవి ఎంతో సందర్భానుసారంగా ఉన్నాయి కదా. ఇట్టి భావమిచ్చు మాటలు మనకు క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. 1-2 యుక్తమైన వాక్యాలను పరిశీలిద్దాం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. ఈ వాక్యంలో కూడా చేయి తండ్రి యొక్క గొప్ప శక్తినే చూపిస్తోంది. దేవుడు నిత్యుడు, సర్వశక్తి గలవాడు కనుక ఆయన చేతిలో చెప్పనలవిగాని గొప్ప శక్తి ఉంది. ఆ చేతిలో ఉన్న ఆయన బిడ్డలకు ఎంతో భద్రత ఉంది కదా. ఆ చేతిలోని వాటిని అపహరించడం ఎవరికి సాధ్యం? తండ్రి ఎదుట మాట్లాడుతూ వాస్తవంగా మనలను తన హృదయంపై, రొమ్ము మీద భరిస్తూ ప్రభువు తండ్రికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని. యోహాను సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాలు. ఇక్కడ దేవుని ప్రేమను, సరిగా చెప్పాలంటే తండ్రి ప్రేమను ప్రభువు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39లో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నారు. ఈ విధంగా మనం శాశ్వతమైన శక్తితోనూ శాశ్వతమైన ప్రేమతోనూ కౌగిలింపబడిన కౌగిలిలో ఎంతో భద్రంగా ఉన్నాం. ప్రభు చిత్తమైతే 3వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.